లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పాదయాత్ర ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నిస్సందేహంగా మనం చెప్పవచ్చండి. ఉమ్, అతను పాదయాత్రకు ముందు లోకేష్ మీద ఎంత చులకన భావం ఉందో, ప్రతిపక్షాలు ఎంత అవహేళన చేసినాయో అతని పప్పు అనే పేరు పెట్టి ఇప్పుడు అవన్నీ తుడిచేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ మీద ఎటువంటి ప్రచారాలు చేశారో మన లోకేష్ మీద కూడా అటువంటి ప్రచారాలు చేశారు. కానీ ఆయన జోడో యాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అట్లనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పాదయాత్ర చాలా చిత్తశుద్ధితో చేశాడు, కష్టపడి చేసిండ్రు. అది మనకు కనపడుతుంది. అడుగడుగున ప్రజా సమస్య మీద ప్రతిస్పందించడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆయన బాగా ఎదిగాడు, వయసుకు తగినట్టుగా ఈ నాయకత్వ శ్రేణికి ఎదిగాడు. అప్పుడే ఆయన తోటి పరిపూర్ణమైన సంపూర్ణమైన రిజల్ట్స్ ఆశించడం సరైన ఇది కాదు. ఇంకా ఎదుగుతాడు కాలక్రమంలో. లోకేష్ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి వెసెట్ గా తయారయ్యాడని మనం అనుకోవచ్చండి. ఓకే వేణుగోపాల్ గారు.